తరాలు తమకు వచ్చినట్లుగా బ్రతుకుతున్నాయి గనుక ఏమని మన కళ్ళ ముందే మన పిల్లలు చెడిపోతుంటే ఏ తల్లిదండ్రులు ఏ కుటుంబీకులు చూసి ఓర్వగలరు చెప్పండి? అలా కంటకులైన పిల్లల కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ కంటతడి పెడుతూనే ఉంటారండి. ఏంటోనండి, వాడు చేతికి అందకుండా పోయాడండి, ఎందుకు ఏంటోనండి, వాడు మాట వినకుండా పోయాడండి, వాడి బొత్తిగా ఎవరి భయము లేకుండా పోయిందండి. తల్లిదండ్రులైన వాళ్ళు చాలామంది తమ పిల్లల విషయమై ప్రలాపిస్తుంటారు. ఎవరి నేరం అది? ఏమండి, స్వతహాగా వాళ్ళ స్వయం అపరాధం, వాళ్ళు సొంతంగా చేసుకున్న అపరాధం అది. తమ పిల్లలకు చిన్ననాటి నుంచి భయభక్తులు నేర్పించాల్సిన తల్లిదండ్రులే ఏమండి పిల్లలకు సన్మార్గాన్ని ఎవరు నేర్పించాలి? తల్లి తండ్రి. దేవుని గురించిన భయం, దేవుని గురించిన విధులు, దేవుని గురించిన కట్టడలు, వీటన్నిటినీ తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాల్సి ఉంది. వాళ్ళు నేర్పించకపోబట్టే కదా ఈరోజు ఎందుకు చేయి దాటిపోయాడు, ఏంటోనండి నా కూతురు చేయి దాటిపోయిందండి, నా కొడుకు చేయి దాటిపోయాడండి. ఈ పదప్రయోగం మనం వింటుంటాం. చేయి దాటిపోవడం ఏంటి? వాడు పడుకుంటుంది నీ ఇంటిలోనే పడుకుంటున్నాడు, నీ తిండే వాడు తింటున్నాడు, ఏమండి నీ బట్టే వాడు కట్టుకుంటున్నాడు. చేయి దాటిపోవడం ఏంటి అంటే మాట వినని వానిగా, నీవంటే భయము లేని వానిగా. కారణం, చిన్ననాటి నుంచి నీకు వాళ్ళ మీద ఉన్న ముద్దు మమకారం. ప్రేమించండి, తప్పులేదు, పిల్లల్ని ప్రేమించటంలో తప్పులేదు. కానీ ఆ ప్రేమ వాళ్ళని సన్మార్గంలో ఉంచగలగాలి, వాళ్ళని సన్మార్గంలో ఉంచగలగాలి. అతిగా ప్రేమ, అతిగా వాళ్ళని ప్రేమించటం వలన ఏమవుతున్నారు? వాళ్ళు చేయి దాటిపోతున్నారు. నీ మాట వినని వాళ్ళుగా వాళ్ళు జీవిస్తున్నారు. అందుకే సభ్య సమాజం ఎలా మారిపోయింది? ఎలా మారిపోయిందండి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇందాక మనం చదువుకున్న ఆదికాండం 17:9 నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. మీ పిల్లలకి చెప్పండి, నా మాటలు గైకోవాలి, నా భయభక్తుల్లో వాళ్ళు ఉండాలి. ఏమండి, ఈరోజు సమాజంలోని ఎంతమంది తల్లిదండ్రుల పిల్లలు దేవుని మాటలకు లోబడి భయపడేవాళ్ళుగా ఉన్నారు చెప్పండి? తల్లిదండ్రుల మాట వినేవాళ్ళుగా ఉన్నారు, విన్నట్టుగా కనబడతారు, నటిస్తారంతే. వాళ్ళ అతి ప్రవర్తన చూస్తే మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా నా కుమారుడు చాలా మంచివాడండి, నా కుమార్తె చాలా మంచిదండి, నా మాట కాదనదండి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేయి దాటిపోతూ ఉంటారు. కారణం, వాళ్ళకి చిన్ననాటి నుంచి నువ్వేం నేర్పించలేదు. నా నిబంధన, నా వాక్యాలు, నా మాటలలోని భయాన్ని పెట్టాలి. మరి పెడుతున్నారా? ఎక్కడ పెడుతున్నారండి? ప్రకటనలు ఎక్కడున్నాయండి? నేర్పించడాలు ఎక్కడున్నాయండి? యోవేలు గ్రంథం 1:3 చూడండి, ఏమంటున్నాడు? యోవేలు గ్రంథం 1:3 ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. దేవుడు అంటున్నాడు, ఈ సంగతి మీ బిడ్డలకు, మీరు కన్న మీ పిల్లలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఇలా ఒక తరం, భూమి మీద ఉన్న ఈ తరానికి మనం చెబితే ఆ తరం రాబోయే తరానికి చెబుతుందట. ఏమండి, ముందు బ్రతుకున్నప్పుడు మన తరము వాళ్ళకి, మన గర్భాన పుట్టిన వాళ్ళకి మనం నేర్పించగలిగితే, మన కళ్ళ ముందున్న సమాజానికి మనం నేర్పించగలిగితే, నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ తర్వాత వచ్చే తరానికి, వాళ్ళ కళ్ళ ముందున్న ప్రపంచానికి, లోకానికి వాళ్ళు చెబుతారు అంటున్నాడు. చూడండి, దేవుడు ఎందుకు చెప్పాలి ఈ జాగ్రత్త అంటే, మీరు నేర్పించకపోతే దేవుని భయం రాదా? రాదు. మనము మన తరము వారికి నేర్పించకపోతే దేవుని భయం వాళ్ళకి రాదు. అంటే ఇప్పుడు ఎవరి లోపం? తల్లిదండ్రుల లోపం. ప్రస్తుతమున్న నేర్పించవలసిన సమాజానికి నేర్పించని వాళ్ళ లోపం. వాళ్ళదే కదా లోపం. నువ్వు చెప్పాలి నీ తరానికి, ఆ తర్వాత ఆ తరం వచ్చే తరానికి చెబుతారు. ఇది కదా దేవుడు ఏర్పాటు చేసిన సైకిల్ చైన్. ఇలా ఉండాలి అని చెప్పాడు. ఏమండి,
కీర్తనల గ్రంథం 22వ కీర్తన 30వ వచనం చూడండి. 22వ కీర్తన 30వ వచనం. ఒక సంతతి వారు ఆయనని సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఈ తరంలో మనం పుట్టామండి. ఈ తరంలో మనకు ప్రభు అంటే ప్రేమ, ప్రభు అంటే పరిచర్య, సేవ, భక్తి ఇవన్నీ మనకు ఉన్నాయనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక సంతతి వారు ఆయనని సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. మరొక తరం రాబోతుంది. అది మన పిల్లల తరం కావచ్చు, లేదా మన పిల్లల పిల్లల తరం కావచ్చు, లేదా మన కళ్ళ ముందున్న అనేక మంది కుటుంబాల తరాలు కావచ్చు, పిల్లల తరాలు కావచ్చు. మరి ఆ పిల్లల తరానికి చెప్పాలా వద్దా? వాళ్ళే కదండి భావి తరాలు, అంటే రాబోయే తరాలు అని అర్థం. లోకాన్ని తరువాత అనుభవించబోయి ఏలబోయే తరాలు వాళ్ళే. అవునా? అందుకు దేవుడు ఏమంటున్నాడు? ఒక సంతతి వారు ఆయనని సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. 31 వారు వచ్చి ఆయన దీనిని చేసెనని, అంటే దేవుని గూర్చి తండ్రే చేశాడు ఇది అని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. చెప్పాలటండి, చెప్పే బాధ్యత మన మీదే పెట్టాడు. అందరి తల్లిదండ్రులు జ్ఞానవంతులైతే తమ పిల్లలకు చెప్పుకునేవాళ్ళండి. కానీ మరి అందరి యందు జ్ఞానం లేదు కదా. లేనప్పుడు వారి పిల్లలకు మనమైనా చెప్పాలి కదా. మన కళ్ళ ముందున్న సమాజానికైనా మనం చెప్పాలి కదా, నేర్పించాలి కదా. లోకం ఏమనుకుంటే అనుకోనివ్వండి. మా ఇష్టం, మా పిల్లలు మాకు నచ్చినట్లుగా వాళ్ళని పెంచుతాం. మా ఇష్టం అండి, మా పిల్లలకు మేము నచ్చినట్లుగా పెంచుతామండి అలా అనుకుంటుంది. ఎందుకంటే మేం కన్నా వాళ్ళ మీద సర్వ హక్కులు మావి. నీకు హక్కు వచ్చిందే, ఇచ్చిందే దేవుడు వల్ల. అవునా? ఎవరిచ్చారు నీకు? నీ పిల్లలుగా నీ గర్భాన వాళ్ళు పుట్టడానికి కారణం దేవుడు. నీ గర్భాన వాళ్ళని పుట్టించాడు. నిజానికి నువ్వు, నీ పిల్లలు అందరూ ఎవరి తరం, ఎవరి సంతతి? దేవుని సంతతి. మరి దేవుని పిల్లలుగా భూమి మీద ఉన్న మనుషులందరూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ చెప్పే బాధ్యత అందరికీ అప్పగించాడు కదా. అంటే నీ పిల్లలకు మేము చెప్పకూడదా? ఈ తరాలకు మనం చెప్పకూడదా? చెప్పాలి. ముందు కన్న తల్లిదండ్రులు అయితే ముందు మీరు పిల్లలకి చెప్పండి. లేదంటే నేర్చుకొని మీరు మిగతా తరాల వాళ్ళకి చెప్పండి, పుట్టబోయే వాళ్ళకని చెప్పండి. అప్పుడు దేవుని గురించిన భయము, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన ఆసక్తి పిల్లల మనస్సుల్లో రాబోయే తరాల్లో చోటు చేసుకుంటుంది. లేదంటే తరాలు మారిపోతున్నాయి. ఎలా మారిపోతున్నాయండి తరాలన్నీ కూడా? అడ్వాన్స్డ్ అయిపోతున్నాయండి తరాలన్నీ కూడా. ఒకప్పుడు ఒక ఎక్స్ప్రెషన్, ఏమండి, ఒక పాటలో కావచ్చు, ఒక ముఖ కవళికల్లో కావచ్చు, ఒక భంగిమలో కావచ్చు, పెద్దలైన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. నాటకాలు ఆడేవాళ్ళు కావచ్చు, ఏమండి, స్కిట్లు వేసేవాళ్ళు కావచ్చు, తెర మీద నటించేవాళ్ళు కావచ్చు, నటీనటులు. వాళ్ళు తమ మనస్సులో వాళ్ళు ఉన్న విషయాలను తమ ముఖాలలో వాళ్ళు వ్యక్తపరిచేవారు. కానీ ఈరోజు పిల్లలు, పెద్దలు ఏ విధంగా అయితే భావాలను వాళ్ళు ముఖ కవళికల్లో వాళ్ళు చూపిస్తున్నారు, అలాంటి భావనలు చిన్ననాడే ప్రపంచం తెలియని దశలోనే వాళ్ళు చూపించేస్తున్నారు. అది మీకు తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన కళ్ళ ముందున్న ఎన్నో దారుణమైన విషయాలను మనం చూస్తుంటే ఏంటి లోకం ఏంటి ఇంత ఫాస్ట్గా ఉందేంటి? చిన్నపిల్లలు వాళ్ళు వేసే స్టెప్స్ చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడే మాటల విధానం చూడండి. ఏమండి, అంటే చిన్న వయస్సులోనే వాళ్ళు చాలా నేర్చేసుకుంటున్నారు. ఏమండి, రీల్స్ కూడా చేసేస్తున్నారండి. రీల్స్ అంటే ఈరోజు ట్రెండ్కి అనుగుణంగా. అసలు మా చిన్నప్పుడు సినిమా రీల్ అంటే తెలుసు, కానీ అసలు ఈ రీల్ అంటే తెలియవండి. రీల్ అంటే ఓ సినిమాలో ఉన్న రీల్ అన్నమాట అనుకోండి. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ ప్రతిదానికి ఒక ఎక్స్ప్రెషన్, ప్రతిదానికి ఏమండి, వీళ్ళు బాధతో ఉంటే బాధతో సంబంధమైన ఒక ఎక్స్ప్రెషన్, సంతోషంగా ఉంటే సంతోషానికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్ వాళ్ళ ముఖాలలో చూపించటం. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా. చిన్నపిల్లలు కూడా, పోనీ పెద్దవాళ్ళు మేజర్లు అయిన వాళ్ళు చూపించారంటే అర్థం ఉందండి. చిన్నపిల్లలు కూడా వాళ్ళ నటనలో, వాళ్ళ మాటలలో, వాళ్ళ హావభావాలలో
వాళ్ళు ఏంటి ఇంతగా అడ్వాన్స్ అయిపోయారు ఏంటి అంటే దానికి ఒక పేరు పెట్టరండి, జనరేషన్ ఎక్స్ అటండి, జెన్ జీ అట. ఏమంటే జనరేషన్లు కూడా ఈ మధ్యన బాబు ఒకసారి చూపించు దాన్ని, అదిగోండి. ఏమంటే 1900 కాలంలో పుట్టిన వాళ్ళు అటండి గ్రేటెస్ట్ జనరేషన్ అటండి. 1925 కాలానికి ఆ తరం వాళ్ళని ఏమన్నారంటే సైలెంట్ జనరేషన్ అటండి, నెమ్మదస్తులట. ఏమండి 1945 నుంచి బేబీ బూమర్స్ అనేవారటండి వాళ్ళని. 1961 జనరేషన్ ఎక్స్ అని వాళ్ళని అనేవారటండి, అంటే 1960 తర్వాత పుట్టిన వాళ్ళని. 1980 తర్వాత పుట్టిన వాళ్ళని మిలేనియల్స్ అంటారటండి. 1995 తర్వాత 95 తర్వాత పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అటండి. 2010 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జనరేషన్ ఆల్ఫా. 2020 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జనరేషన్ బీటా. ఎవరండి ఇంత గొప్పగా ఫ్రేమ్ చేసిన ఆ మహానుభావులు, ఏమంటే తరాలను కూడా ఎంత గొప్పగా విడదీసిన ఆ మహాజ్ఞానులు? అంటే ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీరు ఆలోచించండి, మీరు ఏ సంవత్సర కాలంలో పుట్టారో, ఏ మధ్యలో పుట్టారో, మీరు ఆ జనరేషన్కి చెందినవాడని ఈ మహాజ్ఞానులు చెబుతున్నారు. ఇంకోటి ఉంటుంది చూడనా, ఈ టైం గ్యాప్లో ఏమండి ఈ కాలానికి మధ్య పుట్టిన వాళ్ళు అదిగోండి 1901 నుంచి 1927 వరకు ఆ జనరేషన్ అంటారట. ఏమండి జెన్ఎక్స్ అంటే 1965 నుంచి 80 దశకంలో మధ్యలో పుట్టిన వాళ్ళు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ మధ్యన అయితే. ఏమండి జెన్ జీ అంటే 1997 నుంచి 2012 మధ్యలో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు జెన్ జీ అట. ఏంటంటే జెన్ ఆల్ఫా ఏంటి, జెన్ బీటా ఏంటి? ఎవడండి విడదీశాడు ఇలా తరాల్ని? అందరూ తల్లి కడుపులో మనుషులే కదా, పిల్లలే కదా. ఆ పిల్లలు చాలా పవిత్రులు కదా, మరి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా ముదిరిపోతున్నారు? ఈ రోజున్న లేటెస్ట్ ట్రెండ్ని అమ్మ నేర్చుకుంటుంది. ఆ నేర్చుకోవడంతో అమ్మే రీల్స్ చేస్తుంది అనుకోండి, కడుపులో ఉన్నోడు చూడ్డా. ఏమండి అమ్మ తాలూకా రీల్స్ తాలూకా ప్రభావం అంటారు దాన్ని. ఎందుకంటే సర్వసాధారణంగా తల్లికి గర్భవతిగా ఉన్నప్పుడు బయట పరిస్థితులు ఆమె మీద ప్రభావం చూపిస్తే ఆ బిడ్డ మీద కూడా ప్రభావితం చేస్తాయి అన్నది శాస్త్రీయమైన నిరూపిత విషయం. అంటే ఖచ్చితంగా బిడ్డ మీద ప్రభావం ఉంటుందని. మరి అలాంటప్పుడు పెళ్ళైన తల్లులే రీల్స్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కడుపులో ఉన్న పిల్లలు లోనే నేర్చేసుకుంటారు రీల్స్ చేయటం అనేది. లేదా పుట్టిన తర్వాత వీళ్ళే వాళ్ళ పిల్లలకి రీల్స్ చేసి చూపిస్తున్నారు. ఏమండి రీల్స్ చేసి చూపిస్తున్నారు. ఏమంటే ఒక వీడియో ఉండేదండి, బయటికి వెళ్దామమ్మా అని ఒక తండ్రి అడుగుతాడు. నేను నా సభల్లో కూడా చాలాసార్లు చూపించాను. బయటికి వెళ్దాము అని అంటే ఆవిడ మూత ముడుచుకొని కూర్చుందండి. ఆ కూతురు మూత ముడుచుకొని కూర్చుంది. ఏమమ్మా అలాగ ఉన్నావు అనేసి అంటే ఏంటి చెప్పట్లేదు విషయం. సరే రీల్స్ చెయ్యమ్మా, ఇదిగో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను రీల్స్ అనేసరికి ఒక్కసారిగా ఆ చిన్న బిడ్డ మొహంలోని కవళికలన్నీ మారిపోయి వెంటనే ఎక్స్ప్రెషన్స్ మారిపోయి ఎంతగా మరి ఆమె ఒక సినిమా ప్రభావంతో కూడిన పాట పాడిందంటే నేనైతే చూసి షాక్ అయిపోయానండి. అంటే ఈ జనరేషన్ ఎలా ఉంది? ఏమండి ఈ జనరేషన్ వీళ్ళ ఆల్ఫా పేరు పెట్టినా, జీ అని పేరు పెట్టినా, బీటా పెట్టినా, వీళ్ళ తాట తీసేసినంత వరకు, ఏమండి వీళ్ళకి భయాన్ని, దేవుని భయాన్ని చెప్పనంత వరకు, ఒక సినిమాలోని పాట ఏదో రీల్స్ చేయమ్మా ఇప్పుడు నేను తీస్తాను అనగానే అప్పటి వరకు మూడీగా ఉన్న దాని మొహం, అప్పటి వరకు అమాయకంగా ఉన్న ఆ లేత మొహం వెంటనే మారిపోయి వెంటనే ఆ పాట తాలూకా ప్రభావం ఆ చిన్న బిడ్డ మీద చూపించి, నాకు తెలుసండి ఇది 5 సంవత్సరాలు కూడా దాటి ఉండవండి ఆ బిడ్డకి. 3, 4, 5 సంవత్సరాల వయసు అని అనుకుంటున్నాను నేను. ఒకళ్ళు దొరికితే చూడండి, వెయ్యండి. ఏమండి అదొక సినిమాలోని ప్రభావం చూపించిన పాట. అంటే తరాలకు ఏమి నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు? ఒక తండ్రే తన కుమార్తెకు అమ్మ రీల్స్ చేయమ్మా, రీల్స్ చేయి. వాళ్ళు తినటం, వాళ్ళు పండుకోవటం, వాళ్ళు లేవటం, వాళ్ళు బడికి వెళ్ళటం, ఇవన్నీ కూడా దేవుని భయాన్ని నేర్పించవలసిన తల్లిదండ్రులే. అడిక్షన్ అంటారు దాన్ని. అడిక్షన్ అంటే ఏంటంటే ఒక దానికి బానిస అయిపోవటం, అడిక్ట్ అంటారు. ఏమంటే మందుకు బానిస.
ఏమండి, స్మోకింగ్కి బానిస, డ్రగ్స్కి బానిస, ఎడిక్షన్ అంటారు దాన్ని. అలాంటిది ఈరోజు సమాజంలో ఈ పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. దేనికి అడిక్ట్ అయిపోతున్నారు? ట్రెండ్కి. ఏంటి, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా? ఏంటి, నీకు ఫేస్బుక్ అకౌంట్ లేదా? ఏమంటే ఇప్పటివరకు నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదండి. అంటే నీకంటూ ఒక ఛానల్, నీకంటూ ఒక అకౌంట్, ఏమండి, అంటే దాని ద్వారా చాలామంది ఫాలోవర్స్. ఇది ప్రస్తుత ట్రెండ్. అది ఈ ట్రెండ్ ద్వారా నెట్వర్కింగ్ అంటే చిన్న వయస్సులోనే ప్రపంచంతో, ఏమంటే ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడం, అంటే వాటి ప్రభావం వాళ్ళ మీద పెట్టుకోవడం. ప్రపంచం ఎలా ఉంది, దేన్ని ఫాలో అవుతుంది, ట్రెండింగ్లో ఉన్నది ఏంటి, ఆ ట్రెండింగ్లో ఉన్నదే సోషల్ మీడియా కూడా చూపిస్తుంది. ఏంటి ట్రెండ్ అవుతుంది? ఎవడని టీ పట్టుకొని నవ్వాడు అనుకోండి, ఆడి ట్రెండింగ్. ఏమండి, ఒక టీ పట్టుకొని తాగుతూ నవ్వాడు అనుకోండి, వాడు ట్రెండింగ్ అంతే. ఒకడు బాదాములు అమ్ముకొని ఏదో పాట పాడాడండి, కచ్చా బాదాం అని, వాడు రోడ్డు మీద ఉన్నాడు, అది ట్రెండింగ్. అంటే జనాలు దేన్ని ఎక్కువగా ఆదరిస్తారో, దేన్ని ఎక్కువ చూస్తారో అది వెంటనే ట్రెండింగ్లోకి వచ్చేది. ఆ ట్రెండింగ్లోకి రావడం కదా, ట్రెండింగ్లో పాట, ఒక సినిమా పాట కావచ్చు, ఒక ప్రైవేట్ సాంగ్ కావచ్చు, ట్రెండింగ్లోకి రాగానే తల్లి కొడుకు అనే తేడా లేకుండా, కుమారుడు, ఏమండి, తండ్రి అనే తేడా లేకుండా, తండ్రి కుమార్తె అనే తేడా లేకుండా అందరూ డ్యాన్సులు అండి, జంటలుగా. మీకేంటయ్యా మేము డ్యాన్స్ చేస్తే అని అనుకోవచ్చు. అంటే సమాజం ఎలా మారిపోయిందంటే మేము ఏం చేస్తే నీకెందుకయ్యా. కానీ ఈరోజు అదొక అడిక్షన్. వాళ్ళు దానికి కట్టు బానిసలుగా తమ పిల్లలు మారుస్తున్నారు. నిజానికి దేవుని యందు భయభక్తులు, ఏమంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఏ దేవుని నమ్మినా ఆ దేవునికి సంబంధించిన వాళ్ళ శ్లోకాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్యాలు, ఆ దేవుని గీతాలు ఆలపించవలసిన వీళ్ళు ఈరోజు సమాజాన్ని మొత్తెక్కించి కైపెక్కించే పాటలను పిల్లలు కూడా పాడుతుంటే దానికి ఖుషిగా నవ్వుతూ వాళ్ళు ఆనందంగా కరచాల ధ్వనులు చేస్తున్నారంటే ఏమనాలి చెప్పండి ఈ లోకాన్ని? అంటే నీ పిల్లని ఎన్ని రకాల కళ్ళు చూస్తున్నాయో, నీ భార్యని కావచ్చు, నీ కుమార్తెని కావచ్చు, ఎంతమంది తదేకంగా ఎన్ని రకాలుగా చూస్తున్నారో, ఎన్ని భావనలు వాళ్ళ మనసులో కలుగుతున్నాయో. సమాజం బాగుపడదండి. ఏమండి, ఈ మధ్యన వచ్చిన వివాదాలు చూడండి, చీరల కోసం వివాదాలు, బట్టల కోసం వివాదాలు. ఏమండి, మేమేం చేస్తే నీకేంటయ్యా, మేము ఎలా ఉంటే నీకేంటయ్యా అంటే మీకు అనవసరం, మాకు నచ్చినట్లుగా ఉంటాం. మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే మాకు నియమావళి అక్కర్లేదు, మాకు నియంత్రణ అనేది ఉండకూడదు. నియంత్రణ ఉండకూడదా? అంటే విచ్చలవిడితనం కావాలా? నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతానంటావా? సభ్య సమాజంతో నీకేం పని లేదంటావా? దేవుడు సమాజంలో మనల్ని కలిగించాడు. ఆ సమాజంలో దేవుడు చెప్పిన మాటల్లో, భయభక్తుల్లో బ్రతకాలి, జీవించాలి అని చెప్పాడు. ఇదే నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు నేర్పించు అని చెప్పాడు. లేదంటే తరాలు పాడైపోతాయి అని చెప్పాడు. ఎప్పుడండి ఇది? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో వ్రాయించిన మాట. మరి సమాజం బాగుపడుతుందా? విని నన్ను చెప్పమంటారు భవిష్యత్తు? అసలు సమాజం భవిష్యత్తులో బాగుపడదు. ఎవరినైనా కొందరిని, మన వాళ్ళని, మన కుటుంబాలనైనా కాపాడుకునే ప్రయత్నం తప్ప ఈ సమాజాన్ని మనం ఏదో రక్షించేయగలం అనుకుంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చి సమాజాన్ని అంతటినీ కాపాడేశాడా? కాపాడేస్తే ఇది లోకం ఎందుకు ఇలా తగలబడింది చెప్పండి? ఈ లోకం ఎందుకు ఇంత దారుణంగా ఉంది? చివరికి ఆయననే, మంచి చెప్పిన ఆయన్నే చెప్పేసింది. అది ఈ లోకం ట్రెండ్. కానీ కొందరిని కాపాడాడుగా, మంచి వాళ్ళని రక్షించాడుగా. తన మాటలు విన్నవాళ్ళని, అది కూడా ఆయన చెప్పకపోతే, అది కూడా ఆయన ప్రకటించకపోతే మొత్తం సర్వనాశనం, దేవునికి ఏ ఒక్కరూ మిగలరు. కనుక కొందరినైనా మిగల్చాలి అన్న భావనతో ఆ రోజు యేసు లోకానికి వచ్చాడు. ఈరోజు మనము ప్రకటిస్తున్నాం. లోకాన్నంతటిని మార్చేస్తామని కాదు, మనం మార్చలేము. ఈ ప్రపంచ మానవాళిని మనం మార్చలేము. ఎందుకంటే యేసు ప్రభువు ఒక భవిష్యత్తు చెప్పాడు. ఈ మాట నోట్ చేసుకోండి. మనం ఏదో సభలు పెట్టడం వల్ల, మనం ఏదో జ్ఞానాన్ని ప్రకటించడం వల్ల ప్రపంచాన్ని మార్చేయగలం కూడా మార్చలేము. ఎందుకంటే ప్రపంచం అంతా చెడు మార్గాన్ని వెళ్ళిపోతుంది.
ప్రపంచంలో ఏం జరుగుతుందో భవిష్యత్తు ఆయన చెబుతూ, ఏం జరుగుతుందయ్యా నీ రాకడ ముందు అని తన శిష్యులు అడిగినప్పుడు ఆయన చాలా సూచనలు చెప్పి మత్తయి సువార్తలో ఒక్కటే మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట చెప్పాడో తెలుసా ఆయన? చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం అంటే భవిష్యత్తు, ఫ్యూచర్. 2000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచ భవిష్యత్తు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సరే, భూకంపాల కోసం, యుద్ధాల కోసం ఇవన్నీ చెప్పాడు. అదంతా ఒక ఎత్తు అయితే, మానవాళి కోసం ఆయన చెప్పిన భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తున్నానండి? అక్రమము విస్తరించుట చేత. క్రమం ఉండదు ఈ లోకానికి, క్రమం ఉండదండి. ఏమండి, మనం క్రమమైన సమాజంలో ఉన్నాం కాబట్టి అమ్మ నువ్వు క్రమంగా ఈ విధమైన కట్టుబడితో ఉన్నట్టు మేము ఉండం. క్రమమైన సమాజంలో ఉన్నాం కాబట్టి నీ భాష క్రమంగా ఉండాలని మేము వినాం. ఏమండి, ఒకప్పుడు సినిమాలో భాష ఎలా ఉండేదండి? సభ్యత, సంస్కారం, చివరిగా గ్రాంధికం కూడా మాట్లాడేవారండి. గ్రాంధికం. ఇప్పుడేంటండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస, ఆ ప్రాంతంలో ఉన్న భాష, ఆ భాషలో ఉన్న దారుణమైన ఏంటి బూతులు. ఈ మధ్యన ఎవడో ఒక సినిమా పాట పాడుతూ పచ్చి బూతు పాట పాడాడటండి వాడు. దానికి సంబంధించి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఏంటంటే ట్రెండింగ్. ఏమని? ఒరే ఏంట్రా ప్రజల మధ్య నువ్వు పాడే పాట ఏంటి? ఇంతగా పాట రాసింది ఎవడు? ఆ పాట కట్టింది ఎవడు? ఆ పాట వాడిని పాడమని చెప్పింది ఎవరు? అలా చెప్పినప్పుడు కన్న తండ్రిగా నువ్వేం చెప్పాలి? ఒరే దరిద్రుడా, ఈ పాట పాడడం ఏంట్రా నువ్వు? ఈ పాట నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? ఆ పాటలో సభ్య సమాజానికి మంచి ఏమీ లేదు. బూతండి. ఎవరో కొందరు దాన్ని వ్యతిరేకిస్తారు, కొందరు దాన్ని ఖండిస్తారు. కానీ సమాజం బాగుపడిపోద్ది అనుకుంటున్నారా? రాను రాను ఇప్పటికే సినిమాలలో వాళ్ళ పోస్టర్స్లో కావచ్చు, వాళ్ళ మాటల్లో కావచ్చు, వాళ్ళ క్రియల్లో కావచ్చు, వాళ్ళ విధానాల్లో కావచ్చు, మొత్తం అశ్లీలత, అసభ్యత అనేది వచ్చేసిందండి. అసభ్యత. మరి ఈరోజు మీరు చెప్తే బాగుపడిపోతారు. వాళ్ళు మారరు. మీరు ఎంత గగ్గోలు పెట్టినా వాళ్ళు మారరు. తన కుమారుడు ఒక పచ్చి బూతుపాట పాడుతున్నాడు ప్రజల మధ్య అన్నప్పుడు ఆ తండ్రి ఏమనుకోవాలి? గర్వపడతాడా? సిగ్గుపడాలి. అరే, అంటే సినిమా అవకాశాల కోసం నువ్వు ఏ పాట వచ్చినా పాడేస్తావా? ఏ నటన వచ్చినా చేసేస్తావా? అంటే సమాజానికి ఏమైనా మెసేజ్ అక్కర్లేదు. వాడికి డబ్బు కావాలి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి డబ్బు కావాలి, ఇంచుమించు సినిమా రంగానికి డబ్బు కావాలి. డబ్బుల కోసం ఏ వంకర పనైనా మేము చెయ్యాలి. అది జనాలకి నచ్చాలి, జనాలకి ట్రెండ్ అవ్వాలి. ఎవరో కొందరు అసహించుకొని ఉంటారు. కానీ లోకంలో మాట్లాడితే ప్రతివాడు పచ్చి బూతే మాట్లాడతాడు. స్నేహితుల మంచి బూతులు లేవా? చెప్పండి. ఆడవాళ్ళు కూడా బూతులు మాట్లాడతారండి. ఆడ స్నేహితులు ఎవరు? బడులలో పిల్లలే ఒకరితోనొకరు ఆడవాళ్ళు 6వ తరగతి 5వ తరగతి పిల్లల్లోనే పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు. నీకు తెలుసో తెలీదు? మీరు సోషల్ మీడియాని ఫాలో అయితే తెలుస్తుంది కదా. అంటే వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి అసలు ఎవరు నేర్పించేవాళ్ళు లేరు కదా. దీనికి పట్టుమని 18 సంవత్సరాలు నిండలేదు, వాడికేమో పట్టుమని 20 సంవత్సరాలు నిండలేదు. వీళ్ళిద్దరూ ప్రేమలట, పెళ్ళట, ఒకరిని ప్రేమించడం అట, వదిలేయడం అట. వీళ్ళందరూ ఏమన్నా తెలుసండి? కొత్తగా పేర్లు ఎప్పుడు వినలేదండి. నిబ్బా, నిబ్బి ఏటండి. ఏటో ఆ పేర్లు. నిబ్బా ఏంటి, నిబ్బి ఏంట? దరిద్రుడా. ఈ పేర్లు వినడానికే జిగుప్సాకరంగా ఉన్నాయి కదా. కొన్ని శబ్దాలే వినడానికి అసహ్యంగా ఉంటాయి. నిబ్బా ఏంటి, నిబ్బి ఏంటి? కారణం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అట. సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా ముందు ఈ నిబ్బా నిబ్బిగాళ్ళు కనబడుతుంటారండి. దాని మీద ట్రోల్స్ చేసేవాళ్ళు కొంతమంది, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది. ఇంతకేంటి మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బహిరంగంగానే ముద్దు పెట్టుకోవడం, బహిరంగంగానే పెళ్లి చేసుకోవడం. వాడికి 27కి 18. ఏమో వయసు కూడా ఇంకెంత ఉందో మనకు తెలియదు.
ఏంటి నలుగురు మధ్య తాళి కట్టుకోవటం, నలుగురు మధ్య అశ్లీలంగా వాళ్ళు ప్రవర్తించటం. ఒక యాంకర్ మాట్లాడుతూ తప్పు కదమ్మా, నువ్వు చిన్న వయసు కదా, అలా 10 మంది మధ్య ముద్దు పెట్టకూడదంటే, ముద్దు పెడితే తప్పేంటి, ఇగో ఇప్పుడు కూడా పెడతాను చూడండి అని పెట్టే స్థాయికి దిగజారిపోయింది ఈ లోకం. మరి దానికన్నా తల్లిదండ్రులు ఏమనాలి, వాణ్ణికన్నా తల్లిదండ్రులు ఏమనాలి? అంటే ఎంత వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా, వాళ్ళకి భయం చెప్పటం లేదా? ఆ తరాలకు వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారండి? ఏమి నేర్పించట్లేదు, తరాలను నిర్వీర్యం చేస్తున్నారు. అంటే వాళ్ళు బ్యాక్ హిస్టరీకి వెళ్తే వాళ్ళ కుటుంబాలు సరిగ్గా ఉండవు, అంటే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు సరిగ్గా లేవని అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన తల్లి తండ్రి ఉంటే తమ ఆడబిడ్డ అలా బహిరంగంగా మరొకడికి ఏమండి తప్పుడు విధానంలో ప్రవర్తిస్తుంటే భయం చెప్పకుండా ఏ తల్లి ఉండదు, ఏ తండ్రి ఉండడు. పోనీ ఎవరో మూడో కంటికి తెలియకుండా రహస్యంగా చేయటం వేరు, సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటారు దాన్ని, రీల్స్ అటండి. అంటే ప్రపంచంలో లక్షల మంది చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు చూడరా? అయితే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చైనా ఉండాలి, లేదా ఉండి ఏమండి అన్ని విధాలుగా జీవితంలో చచ్చిన వారైనా ఉండాలి, లేదా తమ పిల్లల్ని గాలికి వదిలేసిన వాళ్ళే ఉండాలి. అమ్మ నువ్వు ఎలా పోతావు, నీకు భయం చెప్పం మేము. ఇది ప్రస్తుత ట్రెండ్, ఈ జనరేషన్ అంటారు దాన్ని. దానికి జెన్ అని పేరు పెట్టినా, ఎక్స్ జెడ్ ఆల్ఫా బీటా, ఈ దరిద్రులు ఏ పేరు పెట్టినా దేవుని తరాలవన్నీ. నీ గర్భం పండడానికి దేవుడు కారణం, ఆ గర్భం నుంచి బిడ్డ బయటికి రావడానికి దేవుడు కారణం, నువ్వు బ్రతికొనడానికి ఇచ్చే గాలి కారణం, నువ్వు తినే తిండి దేవుడు దయ కారణం. ఇవన్నీ దేవుని వల్ల అనుభవిస్తూ ఈ తరాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. దేవుని తరాలు ఇవన్నీ. ఆయన కొరకు చేసుకున్నాడు ఈ తరాలన్నీ. ఆ రోజు నుంచి చెబుతున్నాడు ఈ తరాలకు నేర్పించండి, నేర్పించండి, నేర్పించండి. ఏమి నేర్పిస్తున్నారు? ఏమండి ఏమి నేర్పిస్తున్నారు? చెడు. మనం మంచి చెబితే నువ్వెవడరా చెప్పడానికి? మాకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని బట్టలు లేకుండా తిరగడానిక? ఏమండి నువ్వు జంతువువా? కుక్కకైతే తనకి చిన్నప్పటి నుంచి బట్టలు ఉండవు కాబట్టి అది అలాగే తిరుగుతుంది. మరి నీకంటూ ఒక సిగ్గు తగలబడింది కదా, నీకంటూ బట్టలు తగలడ్డాయి కదా, అవునా? నీకంటూ సిగ్గు కప్పుకోవాలి అనే ఒక సంస్కారం ఏడ్చింది కదా, మరి ఇవేమి వద్దా? అక్కర్లేదు. పెళ్ళైన వివాహితులు అలా మాట్లాడుతుంటే, పెళ్ళైన వాళ్ళు పిల్లల కన్నవారు ఏమిటి వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా అసభ్యకరంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఎదిగే పిల్లలు చూసి ఏమి నేర్చుకుంటారు తల్లిదండ్రుల్ని? మా అమ్మే ఏమండి 2 పీస్ బికిని వేసుకున్నప్పుడు నేను ఆ పీస్ కూడా ఉంచకపోవచ్చు భవిష్యత్తులో. అంతే కదండి, ఏం నేర్చుకుంటుంది? దాని గర్భాన ఒకవేళ ఆడపిల్లే పుడితే ఏమండి ఆ చిన్న ముక్కలనైనా నేను భవిష్యత్తులో ఉంచవచ్చు, తీసేయచ్చు. పాశ్చాత్య దేశాలు అలాగే ఉన్నాయండి, పాశ్చాత్య దేశాలన్నీ అలాగే ఉన్నాయి దారుణంగా. అందులో క్రైస్తవ దేశాలు మరీ చెడిపోయి, ఎందుకంటే వాళ్ళు భయం చెప్పేవాళ్ళు లేరు. పేరుకు మళ్ళా క్రైస్తవ దేశాలు, యేసుప్రభు దేవుడు, వాళ్ళ చర్చిలో చదవబడేది బైబిలు. కానీ ఎక్కడుంది బైబిల్లో దేవుడు ఇలా విచ్చలవిడితనంగా ఉండమని చెప్పాడా? అరే నువ్వు బట్టలు వేసుకోకుండా తిరగరా, నీకు నచ్చినట్లుగా జీవించరా, నీకు నలుగురు మధ్య వచ్చినప్పుడు సభ్యత సంస్కారం నీకు అక్కర్లేదురా? దేవుడే వాళ్ళకు సిగ్గు కలిగిన తర్వాత దేవుడు ఏం చేశారంటే, ఏదైనా తోటలో ప్రారంభంలో మానవ జాతి తప్పు చేసి తమ దశముల సిగ్గు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలను కుట్టించి వాళ్ళు ఒళ్ళు కప్పాడు దేవుడు. కప్పుకోండ్రా అని ఆ రోజే నేర్పించాడు. ఒళ్ళు కప్పుకోండి. ఆడది మాత్రమే కప్పుకోవడం కాదు, పురుషుడిగా నువ్వు కప్పుకోరా. ఏమంటే చాలామంది హీరోలు అంటే వాడు ఒంటిపై చొక్కా ఉండవండి, అడిగి ఏనంటే ఆడు బేర్ బాడీ చూపించాలి. అలాంటి ఫేమస్ అయిన హీరోలు కూడా ఉన్నారు. అంటే దాన్ని చూచి సొంగు కార్చుకునే ఆడ జాతి, ఏమండి ఆడవాళ్ళు బట్టలు లేకుండా తిరిగితే దాన్ని చూచి సొంగు కార్చుకునే మగజాతి ఉన్నారు. అలాంటి వాళ్ళు సమాజంలో పెరిగిపోతున్నారు. ఈ అశ్లీలమైన సినిమాలు, ఏమండి ఈ సభ్యత లేని సోషల్ మీడియాలోని ట్రెండింగ్ సాంగ్స్, రీల్స్, విచ్చలవిడితనం. ఇస్తున్నారా మీ పిల్లలకు మొబైల్స్? ఇవ్వండి, బాగా చెడిపోతారు, ఇవ్వండి. మీ కళ్ళు కప్పైనా చెడిపోతారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచం అంతా కళ్ళ ముందు ఇది ఏ డ్రెస్ వేసింది,
నీ భయంతో డ్రెస్ వేయడానికి ఇష్టం లేక భయపడినా మా అమ్మా నాన్న కూడా ఒప్పుకుంటే బాగుంది, ఇలా డ్రెస్ వేసుకుని తిరిగేదాన్ని అని అనుకుంటుంది. నీ కూతురు, నీ కొడుకు. మరి ఫోన్లు పట్టుకొని ఏం చేస్తాను నువ్వు చూస్తావా? మా వాడు చాలా పెద్దోడు అయిపోయాడండి, ఎందుకంటే దేవుని జ్ఞానం నేర్చుకున్నారు. ఏమనంటే వీళ్ళేం చెప్తారు, నేను నా నోట్స్ రాసుకోవడానికి నేను ఫోన్ ఉపయోగించుకుంటున్నాను, ఎందుకంటే మా టీచర్ గూగుల్లో చూసి సెర్చ్ చేసి చేయమని చెప్పింది. ఇది ఒక వంక కదండి. అప్పుడు నువ్వేమనుకుంటా, ఆహా నా కొడుకు ఎంత ఎదిగిపోతున్నాడు, నా కూతురు ఎంత జ్ఞానవంతురాలు అయిపోతుంది, తీసుకోమ్మా ఫోన్ తీసుకో. కానీ ఆ తర్వాత అది చూసే రీల్సు, అది పెట్టే పోస్టులు మీకు తెలియవు, మీకు నిజంగా తెలియవు. ఎందుకంటే నిజంగా మీ జనరేషన్ వెనకబడే ఉందండి. ఆ దౌర్భాగ్యాలు చెప్పినట్లుగా ఈ రోజున్న వాళ్ళ తెలివితేటలు, మన ముందటి వాళ్ళు కళ్ళు ఎలా కప్పేయాలనే తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు అమాయకులు, మీ గర్భానాలు పుట్టినా మిమ్మల్ని ఎలా మాయ చేయాలో నేర్చేసుకున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, దేవుణ్ణే మాయ చేస్తున్నారండి. ఈరోజు మనుషులందరూ కలిసి ఎవరిని మాయ చేస్తున్నారు? దేవుణ్ణే మాయ చేస్తున్నారు. ఈ తరాన్ని చూచి దేవుడు విసిగిపోయాడు. ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 95వ కీర్తన 10వ వచనం. 95వ కీర్తన 10వ వచనం. 40 ఏండ్ల కాలం ఆ తరమ వారి వలన నేను విసిగి, దేవుడు అంటున్నమాట, రే వీళ్ళకి చెప్పి విసిగిపోయాను రా నేను. వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. దేవుడే ఈ సమాజానికి చెప్పి విసిగిపోయాడట. మరి ఇప్పుడు మీరెందుకంటే చెప్తున్నారు అనొచ్చు. మేము చెప్తుంది మా వాళ్ళ కోసం, మా వాళ్ళని, మా తరాలని, మా కుటుంబాలని కాపాడుకోవడం కోసం. నీకు నచ్చకపోతే పో, వినొద్దు. ఎందుకంటే దుష్ట సాంగత్యం, సమాజాల దుష్ట సాంగత్యం, మంచి నడవడి, ఈ సాంగత్యంతో ఎక్కడ నేర్పిస్తారు? బడులు. ఏమండి, నీ కుమారుడు నీ కుమార్తె భయభక్తులు కలిగిన వాళ్ళు కావచ్చు, మంచి వాళ్ళే కావచ్చు, కానీ వెళుతుంది ఎక్కడికి? దుష్ట సమాజంలోనికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ చుట్టూ ఉన్న ఆడవాళ్ళు దుష్టులే, ఆ చుట్టూ ఉన్న మగ గుంపు దుష్టులే. దుష్ట సాంగత్యము, దుష్టులతో స్నేహం ఏం చేస్తుందటండి? మంచి నడవడి, నీ బిడ్డల భయభక్తి, నీ బిడ్డల ప్రవర్తన చెడగొట్టే అవకాశం ఉంది. అందుకు దేవుడు ఏమన్నాడు, ఆ తరం వారి వల్ల నేను విసిగి, వారి హృదయము తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని నేను అనుకుంటుని. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. కోపం వచ్చేస్తుంది తరాన్ని చూస్తుంటే, ఈ పిల్లల్ని చూస్తుంటే, ఈ నిబ్బీగల్ని చూస్తుంటే ఎలా ఉంటుందండి? వాడి నెత్తి మీద వెంట్రుకలు చూస్తుంటే కోడి పుంచుకు పైన దువ్వినట్టు ఉందండి. ఆ కటింగ్లు ఏంట్రా, ఆ డ్రెస్సులు ఏంట్రా, ట్రెండ్. ఆ పనికిరాని హీరో, ఆ చచ్చు దద్దమ్మల లాంటి హీరో లాలే కదండి దేవుళ్ళు వీళ్ళకి. ఆడొక 10 పాకెట్లతో వేసాడు అనుకోండి, ఏమండి ప్యాంటు, ఈడేస్తాడు అదే. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ అది. ఈ మధ్యన ఆడవాళ్ళు అందరిలో కూడా అండి టాటూ అంటే తెలుసు కదండి, పచ్చబొట్లు అండి. ఏంటి, మోచేతి మీద పచ్చబొట్లు, అరిచేతి మీద పచ్చబొట్లు, మెడల మీద పచ్చబొట్లు. ఒకప్పుడు పచ్చబొట్లు విదేశీయుల్లో దౌర్భాగ్యులుగా ఉండేవండి. అందులో దేవుడికి పచ్చబొట్లు వేసుకుంటే చాలా కోపం. పచ్చబొట్లు ఏకండ్రా, చాలా కఠినంగా గద్దించాడు వాళ్ళని. ఈరోజు భారతదేశంలో కూడా ఈ ట్రెండ్, దానివల్ల చాలామందికి హెచ్ఐవీలు కూడా వచ్చేస్తాయి, ఎయిడ్స్. ఎందుకంటే ఆసుత్తును పొడుస్తారు చాలామందిని. అందులో అన్ని జబ్బులు, అన్ని అలవాట్లలో వస్తారు. ఈరోజు చూడండి, ఏంటి గృహిణులు, ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కన్నవారు కూడా ఏమండి ఇక్కడ మోచేతి మీద, ఏమండి మెడల మీద కనబడేటట్లుగా ఇలా ఒకళ్ళు చెయ్యెత్తితే ఎక్కడ, ఇదిగోండి ఈ ప్రాంతంలో, అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు కనబడాలన్నమాట ఇక్కడ టాటూ. ఇంకా ఒళ్ళంతా వేసి చూపించే, ఇంకేముంది టాటూలు? ఏదో చూపించాలనుకున్నావు కదా నువ్వు. కారణం ఏంటంటే అందరూ వేసుకుంటారు కదండి, సినిమా హీరోలు వేసుకుంటున్నారు, నేనే వేసుకుంటాను. ఎవరినో చూచి నడవాలి అనుకుంటుంది ఈ లోకం. నిర్వీర్యమైపోతున్న ఈ భ్రష్టతరాన్ని, చెడ్డతరాన్ని చూచి అవలంబించాలనుకుంటుంది ఈ లోకం.
ఆ లోకంలో నీ పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. అందుకే కోడి తన పిల్లలను తన రెక్కల కింద పెట్టుకున్నట్లుగా నువ్వు నీ పిల్లలను కాపాడుకోవాలి, నీ కుటుంబాలను కాపాడుకోవాలి. దానికి నీ భయము, నీ భక్తితో పాటు దేవుని భయము, భక్తి కూడా నేర్పించాలి. అప్పుడే కదండి, ఒకసారి చెప్పాను కదా, నీ పిల్లని ఎల్లకాలం నువ్వు కాపాడలేవు, కానీ దేవుని భయము, భక్తి వాళ్ళ మనస్సుల్లో నీ నింపితే దుష్ట సమాజంలో ఉన్న తమ్మును తాము కాపాడుకోగలిగే భక్తి వాళ్ళలో ఉంటుంది. అది నేర్పిస్తున్నారు ఈరోజు. ఈరోజు చర్చిలు కూడా పబ్బులు, క్లబ్బుల్లో అయిపోయి చూడండి. అక్కడ నేర్పించే నాయకుడు, బోధకుడు అని చెప్పేవాడు గెంతుతున్నాడు వాడు. ఏమనంటే దావీదు నాట్యం చేశాడు కదా, ఇదొక్కడు దొరికిందండి. చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతివాడికి. ఏమండి, ముసలి లేదు, ముతక లేదు,